అమ్మా, ఈరోజు దివాళీకి స్పెషల్స్ ఏంటి? ఆలు భుజియా చేస్తున్నాను. అవునా, ప్రాసెస్ ఏంటి మరి? చూసేద్దాంరా. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా తురుముకోవాలండి. తర్వాత ఒక బౌల్లో ఈ తురుమును వేసుకొని అందులో 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియా పొడి, జీరా పొడి, కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లేకపోతే లెమన్ పిండుకున్నా సరిపోతుంది. ఈ బంగాళదుంపలో ఉండే వాటర్ తోట అలాగ ముద్ద కలుపుకోవచ్చు, లేదా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దగా కలుపుకోవాలి. చిన్న కన్నాలు ఉండే ప్లేట్ ని జంతికలు గొట్టంకి అమర్చుకొని అందులో ముద్ద వేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్ని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని క్రష్ చేసుకుని అందులో కొద్దిగా మసాలా, కొద్దిగా కారం వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు భుజి అయితే రెడీ అయిపోతుందండి. బయట కొనే టేస్ట్ అయితే వస్తుంది. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి, కానీ 2 days లోనే కంప్లీట్ అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసేయండి.